గురైన కర్లా రాజేష్ మరణానికి చిలుకూరు కోదాడ పోలీసులు పెట్టిన అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్లనే కర్లా రాజేష్ అనారోగ్యానికి గురై అంతిమంగా ఆయన మరణానికి దారితీసింది. ఇందులో మొదటి దోషులు చిలుకూరు అండ్ కోదాడ పోలీసులు. అదే సమయంలో అనారోగ్యానికి గురైన కర్లా రాజేష్ హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆ తర్వాత సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్యుల నిర్లక్ష్యం కూడా ఆయన మరణానికి తోడైంది. నవంబర్ 15వ తారీఖు నాడు జైల్లో ఉండబడే రాజేష్ హుజూర్నగర్ ఆసుపత్రికి వచ్చినప్పుడు జలుబు, దగ్గు, తీవ్రమైన ఆయాసంతో వచ్చాడు. ఉదయం 10:30కు ఆయాసంతో వచ్చిన వ్యక్తిని అన్ని కోణాల్లో పరిశీలించకుండా కేవలం జలుబు, దగ్గుకు సంబంధించిన టాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ జైలుకు పంపారు. జైలుకు పంపిన తర్వాత మరొకసారి తీవ్రంగా ఆయాసం వస్తే ఆయనను మళ్ళీ హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. 4:15కు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తే దాన్ని ఐడెంటిఫై చేయడానికి, ఆయాసం పెరగడానికి ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏదైతే ఈసీజీ తీసినప్పుడు ఆ ఈసీజీలో ఆయాసం పెరగడం వల్ల ఏదైతే గుండె సంబంధించిన సమస్యలు రావాలో అది వచ్చేసినాయి. అప్పుడు ఐడెంటిఫై చేశారు. అదనంగా అక్కడ 3 గంటలు టైం తీసుకున్నారు. ఇక్కడ 8 గంటల వరకు, 8:15 వరకు ఇక్కడికి తీసుకొచ్చేసారు. హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ సాయంత్రం అయితే ఈసీజీ తీశారో అదే ఈసీజీ ఉదయం 10:30కు వచ్చినప్పుడే తీస్తే ఆ తీవ్రత అర్థమయ్యేది. ఆ సమయానికి సూర్యాపేట పంపినా కూడా తర్వాత గాంధీ ఆసుపత్రిలో చేరడానికి దారితీసేది. అక్కడ ఉదయం పూట సీరియస్గా వాళ్ళు తీసుకోలేకపోవడం వల్లనే సాయంత్రం వరకు ఆయన అనారోగ్యం తీవ్ర రూపం దాల్చడానికి దారితీసింది, ఆయాసం పెరగడానికి దారితీసింది. దానికి అక్కడ వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత, సూర్యాపేట ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఇక్కడ నిర్లక్ష్యం కూడా పతాక స్థాయిలో ఉన్నది. ఇక్కడ ఈసీజీ ఎక్స్రే తీసిన తర్వాత ఈ గుండెకు సంబంధించిన సమస్య తీవ్ర రూపం దాల్చున్నప్పుడు, ఆయాసం పెరిగినప్పుడు వెంటనే సూర్యాపేట నుంచి గాంధీ ఆసుపత్రికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ నిర్ణయం తీసుకునే సమయానికి, పంపే సమయానికి మధ్యలో 2 గంటల నిర్లక్ష్యం జరిగింది. 2 గంటల నిర్లక్ష్యం జరిగింది. 8:15కే అతను సీరియస్గా ఉన్నాడనే విషయం తెలిసినప్పుడు దాదాపు 2-3 గంటల పాటు 11 తర్వాతనే ఆయన ఇక్కడ ప్రైవేట్ అంబులెన్స్ ఇచ్చి పంపారు. ఇక్కడ గవర్నమెంట్ అంబులెన్స్ ఉన్నది. అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి పంపడానికి అవకాశం ఉన్నది. కానీ 11:30 దాకా ఆపి పోలీసులు వెంటనే తీసుకెళ్ళలేదనే పేరుతో వాళ్ళు తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్లు తీసుకెళ్ళి ఆయన చావు కారకులయ్యారు. ఇక్కడ ఉన్నంత వరకు ఆక్సిజన్ మీదే ఉన్నాడని చెప్తున్నారు. కానీ అదే ఆక్సిజన్ పెట్టి పంపలేదు. అంటే ఒక ప్రాణాపాయ స్థితిలో ఉండబడే ఒక పేషెంట్కు ప్రభుత్వ అంబులెన్స్లో పంపకపోవడం, ఆక్సిజన్ పెట్టి పంపకపోవడం అనేది ఆయన ఆయాసం మరింత పెరగడానికి, ఇతరాతర సమస్యలు రావడానికి దారితీసింది. ముందుగానే చెప్పినట్టుగా పోలీసులు
అక్రమ నిర్బంధాలు పెట్టిన చిత్రహింసల వల్లనే ఆయనకు ఆయాసం రావడానికి దారితీసింది. కానీ సరైన సమయంలో ఐడెంటిఫై చేయడంలో హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సకాలంలో పంపడంలో, ఆక్సిజన్ పెట్టి పంపడంలో సూర్యాపేట ఆసుపత్రి వైద్యులు చాలా తీవ్రమైన నిర్లక్ష్యానికి దారితీసింది. ఆయన మరణానికి వీళ్ళు కూడా తోడైనట్టుగా అయింది. ఈ విషయంలో హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఏరియాలో, అన్ని వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ సీసీ ఫుటేజీలు మాత్రం అందుబాటులో పెడతలేరు. ఇక్కడ కూడా అన్ని ఏరియాల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సీసీ ఫుటేజీలు మాకు అందుబాటులో లేవని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో, ఏ వైద్యం నిజంగా జరిగిందో అనే విషయం ప్రధానంగా తేల్చుకునే ఆధారాలు ఏవైతున్నాయో ఆధారాలను ఇక్కడ వైద్యులు కూడా మాయం చేశారు. పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధం, ఆధారాలు బయటకు రావాల్సింది సీసీ కెమెరాలే. అక్కడ ఆధారాలు మాయం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పోలీసులు చెప్పినట్టుగా డాక్టర్లు విన్నరే కానీ డాక్టర్ల వృత్తి ధర్మాన్ని, ప్రాణాన్ని కాపాడే వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించలేకపోయిండు అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అక్రమ నిర్బంధానికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి, పోలీసులు పెట్టిన చిత్రహింసలు బయటకు వస్తాయి. ఆ తర్వాత అనారోగ్యానికి గురైతే సకాలంలో వైద్యం అందించని హుజూర్నగర్ వైద్యులది బయటకు వస్తుంది. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోలేని, సకాలంలో హైదరాబాద్కు పంపించలేని సూర్యాపేట వైద్యులది కూడా బయటకు వస్తుంది. అదే సమయంలో ఇక్కడ మొదటి నుంచి సూర్యాపేట ఎస్పీ మరి ఆయనకు కోదాడ ఎమ్మెల్యే ఒత్తిడి ఉన్నదో మాకు తెలియదు, లేదా హుజూర్నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఆయన ఒత్తిడి ఉన్నదో మాకేమీ స్పష్టమైన ఆధారాలు లేకపోయినా ఆయన స్వతంత్రంగా ఆయన తమ విధులు నిర్వహించట్లేదని, మొదటి నుండి ఈ కేసును నిర్వీర్యం చేయడానికే ఇక్కడ ఎస్పీ గారు ప్రయత్నం చేస్తున్నాడు అనే స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ గారు కేవలం అక్రమ నిర్బంధాన్ని బయటకు రాకుండా చేయడం కోసం, రాజేష్ విషయంలో పెట్టిన చిత్రహింసలు బయటకు రాకుండా చేయడం కోసం ఆయన ఒక ఎస్పీగా ఆయన బాధితుల పక్షాన లేడు. కానీ ఇందులో నిందితులు ముందు పోలీసులను కాపాడడం కోసం మాత్రమే ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అందుకు సాక్ష్యం, ప్రధాన సాక్ష్యం, ఏ రిమాండ్ రిపోర్ట్ అయితే హైకోర్టుకు వీళ్ళు సబ్మిట్ చేశారో ఆ రిమాండ్ రిపోర్ట్ మొత్తం, హైకోర్టుకు చూపెట్టిన మొత్తం కౌంటర్ ఫైల్ మొత్తం ఎస్పీ గారు ధృవీకరించి పంపాడు. కానీ ఎస్పీ గారు ధృవీకరించిన దాంట్లోనే అన్ని సత్యాలే అని చెప్పి ఆయన ధృవీకరించిన దాంట్లోనే 100 తప్పులు ఉంటాయి. దానికి బాధ్యుడు ఆయనే. అంటే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మరిన్ని నేరాలకు పాల్పడడానికి అవకాశం ఉంటుందని ఆయన సాక్ష్యం చెప్పేశాడు. రెండోది, ఇక్కడ ఇది కోదాడ జ్యూరిడిక్షన్కి సంబంధించిన అంశం. చిలుకూరు కోదాడ పరిధిలో ఉన్నది. ఘటన జరగడానికి కారణం కోదాడ పోలీస్ స్టేషన్లో ఉన్నది. కానీ ఇప్పుడు ఈ కేసును హుజూర్నగర్కి సంబంధించిన సిఐకి అప్పచెప్పాడు. ఇప్పుడు హుజూర్నగర్ సిఐ ఒక మంత్రి పరిధిలో పనిచేయాల్సి వస్తుంది. ఒక మంత్రి ఏరియాలో పనిచేస్తున్నాడు. ఇక్కడ ముందు మేము కోదాడ డిఎస్పీకి ఇచ్చింది, కోదాడ డిఎస్పీకి ముందు ఇచ్చింది అక్రమ నిర్బంధంలో మా కొడుకును చిత్రహింసలు పెట్టడం వల్లనే చనిపోయింది కాబట్టి ఇది పోలీసులు చేసిన హత్య అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. ఆ కేసును ఇంతవరకు తీసుకోలేదు. కానీ ఈ కేసు కోదాడ జ్యూరిడిక్షన్ పరిధి అవుతే, కానీ ఇక్కడ ఎస్పీ గారు దీన్ని తీసుకెళ్లి హుజూర్నగర్ సిఐకి అప్పచెప్పాడు. హుజూర్నగర్ సిఐ, ఎస్పీ ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు.
ఇక్కడ ఈయన మీద ఎమ్మెల్యే ఒత్తిడి, మంత్రి ఒత్తిడి ఎస్పీ మీద ఉన్నది. రేపు ఈ కేసును నిర్వీర్యం చేయడానికి హుజూర్నగర్ సిఐ కూడా ప్రయత్నం చేస్తాడు. దానికి కారణం ఏంటంటే ఇది అక్రమ నిర్బంధం పెట్టలేదు, ఇతన్ని చిత్రహింసలు పెట్టలేదు అని ముందే హుజూర్నగర్ సిఐ సోషల్ మీడియాలో పెట్టాడు. అంటే ఆయనే ఇది అక్రమ నిర్బంధం కాదని చెప్పినప్పుడు ఆయన కేసు ఎట్లా విచారణ చేస్తాడు? రెండోది, అక్రమ నిర్బంధం కేసు మాత్రమే హుజూర్నగర్లో పెట్టారు. ఈయన పోయి డైరెక్ట్ పోయి పెట్టించాడు. ఎస్పీ గారు పెట్టించాల్సింది ఎక్కడ? కోదాడలో. మేము ఫిర్యాదు ఇచ్చింది ఎక్కడ? కోదాడలో. పెట్టాల్సింది పోలీసుల మీద ఏ కేసు? మర్డర్ కేసు. కానీ ఇక్కడ మర్డర్ కేసు పెట్టలే, కోదాడ పరిధిలో పెట్టలే. అంటే మంత్రి నియోజకవర్గంలో మాత్రమే పెట్టడం ఉద్దేశం ఏంటంటే దీన్ని మొత్తం కేసు నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా హుజూర్నగర్ సిఐకి అప్పచెప్పడం జరిగింది. హుజూర్నగర్కు ఎస్పీ వెళ్ళి ఆ పని చేయించాడు. అంటే నేరస్తులనే కాపాడే ప్రయత్నంలో ఎస్పీ గారు ఉన్నారు అనడానికి ఇది ఒక రెండో సాక్ష్యం. మేము పెట్టింది మర్డర్ కేసు అవుతే అక్కడ కేవలం అక్రమ నిర్బంధం కేసు. అక్రమ నిర్బంధం హుజూర్నగర్లకు సంబంధం ఏంటిది? అక్రమ నిర్బంధం అనేది హుజూర్నగర్ సంబంధం ఏంటిది? చిత్రహింసలు పెట్టింది హుజూర్నగర్కు సంబంధం ఏంటిది? అక్కడ కేసు ఎలా నమోదవుతుంది? మేము పెట్టింది కోదాడలో, అది చిలుకూరు పోలీస్ స్టేషన్ కూడా కోదాడ పరిధిలోనే వస్తుంది. డిఎస్పీకి మేము ఇచ్చాం. కానీ అక్రమ నిర్బంధం ఇక్కడ జరిగితే, చిత్రహింసలు ఇక్కడ జరిగితే ఈ కేసుని తీసుకెళ్లి హుజూర్నగర్కు అప్పచెప్పడం అంటే కేసును నిర్వీర్యం చేసే కుట్రలో ఎస్పీ గారు ప్రధాన భూమిక పోషిస్తుండ్రు అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా కనిపిస్తున్నది. అదే సమయంలో మేము పెట్టిన కేసు మర్డర్ కేసు అవుతే ఆయన కేవలం నిర్బంధం కేసు మాత్రమే హుజూర్నగర్లో పెట్టారు. హుజూర్నగర్లో నిర్బంధం ఎక్కడ జరగలేదే. హుజూర్నగర్లో చిత్రహింసలు పెట్టిందని చెప్పి మేము ఫిర్యాదు చేయలేదే. మేము ఫిర్యాదు చేసింది నిర్బంధం, అక్రమ నిర్బంధం పెట్టింది కోదాడలోనే చెప్పాము, చిలుకూరు అని చెప్పేశాం, ఫిర్యాదు ఇచ్చాం. కానీ ఈయన అక్కడికి తీసుకెళ్లి దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మర్డర్ కేసును లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాం. మాకున్న సమాచారం మేరకు ఇందులో ఒక హోంగార్డు స్థాయి నుంచి మొదలుకుంటే ఎస్పీ వరకు ఈ కేసులో ఉన్నారు. రాజేష్ మృతికి కారకులు అనబడుతున్న వాళ్ళలో అరెస్ట్ చేసిన కాడ నుంచి కేసును మాయం చేసే కుట్ర చేసే కారులో హోంగార్డు నుంచి ఎస్పీ వరకు ఉన్నారు. కాబట్టి ఈ కేసును సూర్యాపేట జిల్లా పరిధి నుంచి తప్పించి బయట జిల్లాకి ఇవ్వమని చెప్పి మేము మొదటి నుంచి కోరుతున్నాం. ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక పోలీస్ అధికారి ఈ కేసు విచారిస్తున్నట్టుగా మాకు కొంత సమాచారం ఉన్నది. అది వాస్తవమో కాదో చెప్పాలి. నల్గొండ పరిధిలో ఉండబడే ఒక డిఎస్పీ ఆయన పరిధిలో ఈ విచారణ జరుగుతున్నట్టుగా కొంత మాకు సమాచారం ఉన్నది. ఆ సమాచారం వాస్తవమో కాదో చెప్పాలి. ఒకవేళ అదే వాస్తవం అవుతే ఖచ్చితంగా ఆ డిఎస్పీ చేసే సూర్యాపేట జిల్లా కానీ ఒక పక్క జిల్లాలో ఉండబడి ఒక డిఎస్పీ చేసే విచారణకు మేము సహకరిస్తాం. కానీ ఆయన విచారణ చేస్తున్నప్పుడు సూర్యాపేట జిల్లాలో ఉండబడే ఏ ఒక్క పోలీసు అధికారి ఆ విచారణ పరిధిలోకి రావద్దు. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఏ పోలీసులు కూడా, అది ఎస్ఐ అయినా, సిఐ అయినా, డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా, ఎవరైనా సరే వీళ్ళ పరిధి నుంచి కాకుండా నల్గొండ జిల్లా పరిధో లేదా బయట నుండి డిఎస్పీ ఎక్కడ నుండి వస్తున్నాడో ఆ పరిధికే వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో మరొకటి స్పష్టం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇంట్లో పోలీసుల అక్రమ నిర్బంధం, చిత్రహింసలు ఎంత కారణమో అదే సమయంలో హుజూర్నగర్ వైద్యుల, సూర్యాపేట వైద్యుల నిర్లక్ష్యం కూడా అంతే కారణం. ఈ విషయంలో సమగ్రమైన విచారణ జరిపించాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించకపోతే వీటన్నిటిని కనుమరుగు చేసే కుట్రలు జరుగుతున్నాయనేసి కూడా మేము భావిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయంలో బహిరంగ ప్రకటన చేయాల్సిందే. కోదాడ నియోజకవర్గంలో జరిగితే కోదాడ ఎమ్మెల్యే గారు ఇంతవరకు దీన్ని ఖండించలేదు. సురేష్ రెడ్డిని కాపాడుతున్నది, ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుతున్నది కోదాడ ఎమ్మెల్యే.
అదే సమయంలో హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా కాపాడుతున్నారనే విషయం స్పష్టంగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ఒక సిఐ, ఇందులో ప్రధాన బాధ్యుడు ఎస్ఐ, రెండో బాధ్యుడిగా సిఐ, ఒక కేసులో ఏదైనా శిక్షలు పడితే A1, A2, A3, ఏవో A10 వరకు ఉంటే లాస్ట్కు ఉన్న వాళ్ళ మీద శిక్షలు తగ్గుతుంటాయి, ఫస్ట్ ఉన్న వాళ్ళ మీద శిక్షలు ఎక్కువ వస్తుంటాయి. కానీ ఇక్కడ A2గా ఉండబడే సిఐని సస్పెండ్ చేశారు. A1 అనబడుతున్న ఎస్ఐ సురేష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ చేయకుండా ఆయన ఎస్పీ కార్యాలయం పెట్టుకొని కాపాడుకుంటుండ్రు. దీన్ని బట్టే సురేష్ రెడ్డిని కాపాడుకుంటుండ్రు అనడానికి ఇది బలమైన సాక్ష్యంగా కనిపిస్తున్నది. సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా ఆయన మీద మర్డర్ కేసు పెట్టకుండా ఉన్నంత వరకు ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించేది భవిష్యత్తులో కోదాడ ఎమ్మెల్యే అవుతారు. అదే సమయంలో హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం అవుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవుతారు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో 10వ తారీఖు నాడు కోదాడలో రాజేష్ సంతాప సభ ఉంది. ఆ సంతాప సభకు ఒక స్కూల్ ప్రాంగణాన్ని తీసుకొని మేము మీటింగ్ పెట్టుకుంటుంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.